ఒక మేషరాశి వాళ్ళకమ్మ ఈ మేషరాశి వాళ్ళకు కూడా ముఖ్యంగా ఈ సంవత్సరంలో బృహస్పతి రెండింటిలో ఉన్నాడు. ఆయన మేషరాశికి ఆ విధంగా శనేశ్వరుడు కూడా 11 ఉన్నాడు. అయితే గురు అద్రిద్వి నవపంచమి శుభఫలద అన్నట్టు బృహస్పతి 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఖచ్చితమైనటువంటి శుభఫలితం కలుగుతుంది. తర్వాత శనేశ్వరుడు మాత్రం ఏకాదశి స్థానంలో ఉన్నాడు. ఆయన చాలా ముఖ్యమైనటువంటి మంచి స్థానం అన్నట్టు. అది ఆ ఏకాదశి స్థానం అనేది చాలా గొప్ప విషయం అన్నట్టు. అది వాళ్ళు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ఆ కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా సఫలీకృతం అవుతుంది అన్నట్టు ఆ మేషరాశి వాళ్ళకు కూడా. తర్వాత రావుకేతులు 6వ స్థానంలో ఎందు కూడా వ్యయస్థానంలో ఎందు కూడా ఉంటారు. ఈ విధంగా రావుకేతులు 6వ స్థానం ఎందు కూడా ఉంటారు కాబట్టి వారికి ఈ విధంగా మంచి ఫలితాలు కలుగుతాయి. రావుకేతులు కూడా మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది అన్నట్టు. తర్వాత వీళ్ళకి ముఖ్యంగా అదృష్ట సంఖ్య ఏంటంటే 9 అక్షరం వస్తుంది. ఆ యొక్క 9 అక్షరంలో వాళ్ళకి శుభసూచకంగా ఉంటుంది. తర్వాత 10, 11, 14, 15, 19, 20, 30 తేదీలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే శుక్ర శనివారం లేనిది కూడా వాళ్ళకు మంచి అనుకూలమైనటువంటి ఒక విషయం అన్నట్టు. ఆ విధంగా ఈ మేషరాశికి మాత్రం చాలా శుభమైనటువంటి సంవత్సరంలో మంచి శుభ పరిమాణాలు వాళ్ళు అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా సక్రమైనటువంటి పరిస్థితులు నెరవేరుతాయి అన్నట్టు. మేషరాశి వాళ్ళకి ఆదాయము 8 వస్తుంది, వ్యయము 14 వస్తుంది. అయితే ఈ ఆదాయ వ్యయాలలో కూడా మనం ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. లేదా వాళ్ళ ముఖ్యమైనటువంటి ఒక మంచి పనులు కానీ వ్యాపారం కానీ తర్వాత ఒక గృహాన్ని కానీ ఒక వివాహానికి కానీ ఈ ఖర్చు అవుతుంది కాబట్టి దానివల్ల మనం బాధపడేది ఏం లేదు. మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు శుభసూచకం అని చెప్పబడుతుంది. ఒకవేళ ఇది ఆ వ్యయం ఎక్కువైనప్పటికీ కూడా మనం బాధపడేది ఏం లేదు. ఒక మంచి కార్యక్రమానికే వినియోగపడుతుంది అన్నట్టు. తర్వాత రాజపూజ్యం 4, అవమానము 3. అంటే మంచిని కోరుకునేటువంటి వాళ్ళు 4 ఉంటారు, అవమానాన్ని కలుగజేసేటువంటి వాళ్ళు 3 ఉంటారు. ఈ విధంగా వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదండి. దానివల్ల మనకు ఏం మంచి శుభసూచకంగా జరుగుతుంది వాళ్ళకి.